వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జ్వరాలతో అల్లాడిపోతోంది. అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఒకే మంచంపై 2-3 రోగులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ ఖాళీగా లేవు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి హాస్పిటల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓపీ బ్లాకులు చూసుకున్నట్లయితే కిటకిటలాడుతూ ఉన్నాయి. నీలోఫర్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అలాగే గాంధీ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా ఓపీ బ్లాకులు రోగులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి ఒక పేషెంట్ మధ్యాహ్నం దాకా కూడా డాక్టర్ని కలిసే పరిస్థితి లేదు. సో ఇంత పీక్ ఉందో హాస్పిటల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. జ్వరాల సంగతి చూసుకున్నట్లయితే ముఖ్యంగా పల్లె నుంచి పట్టణం వరకు కూడా అందరూ కూడా మంచాన పడినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో నిన్న ఈరోజు అయితే ఒక్కసారిగా ఓపీ డబుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఓపీ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి ఫార్మసీ రూమ్ దగ్గర ఉన్నాం. ఫార్మసీ రూమ్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు చాలా మంది ఈ మందులు లేక తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. ఎప్పుడు వచ్చారు మీరు హాస్పిటల్కి? 9 గంటలకు వచ్చి. సో ప్రస్తుతం డాక్టర్ని చూపించుకున్నారా? ఎలా ఉంది, రష్ ఎలా ఉంది ఇక్కడ? ఓపీకి వస్తేనే ఇంతసేపు అవుతున్నారు సార్. ఆ టాబ్లెట్ లేవంటున్నారు. ఏం టాబ్లెట్ రాశారు మీరు? ఇది చూడండి, ఈ టాబ్లెట్ రాశారు, సగం ఇస్తున్నారు, సగం బయట తీసుకుంటున్నారు. సగం పేమెంట్ కట్టి బయట తీసుకుంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు సార్. అట్లా ఆటో నువ్వు తుకారాం గేట్ నుంచి వస్తున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? గజ్వేల్ నుంచి వస్తున్నావు. ఏం చెప్తున్నారు ఇక్కడ డాక్టర్స్? కొన్ని మందులు ఇస్తారు, కొన్ని బయటకు రాస్తారు. డబ్బు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నాయి. సార్ పోలిస్తేనే ఫోన్ బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఇస్తే అన్నీ వేసి ఇస్తున్నారు సార్. బయట మళ్ళా పడతలేవు, అవి బయట తీసుకోమంటున్నారు. తీసుకున్నావా? ఇట్లా కౌంటర్కి వెళ్ళొచ్చావా? అవైలబుల్ లేవు సార్ టాబ్లెట్స్ అన్ని. ఈసీజీ రాసిరు, లిమిటేషన్ ఉంది, ఓన్లీ 70 పేపర్స్ ఉన్నాయి అన్నారు. ఇంకా చాలా మంది ఈసీజీ ఇస్తున్న వాళ్ళు అక్కడ పేపర్స్ లేవు, మాకు లిమిట్ ఓన్లీ 100 అని చెప్పేసి అన్నారు. ఇంకా 50 మెంబర్స్ దాకా ఉన్నారు వెయిటింగ్లో ఈసీజీ కావాలి. ఈసీజీ పేపర్స్ అవైలబుల్ లేవు, టాబ్లెట్స్ కూడా లేవు. టాబ్లెట్స్ కూడా అవైలబుల్. టాబ్లెట్స్ ఏమి ఇచ్చారు నీకు ఒకసారి చెప్తారా? మొత్తం ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చారు? 3 ఇస్తారు సార్. దొరుకుతలేవు సార్. 3 ఇస్తారు, మిగతా 4 టాబ్లెట్స్ బయటికి 3 షీట్లు ఇస్తారు సార్. అవి 3 ఎమర్జెన్సీ ఇచ్చేస్తారు, మిగతా బయట తెచ్చుకోమని చెప్తారు సార్. రక్త పరీక్షలు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు, కరెక్ట్గా క్లియర్గా లేదు. ఎంతో హోప్ పెట్టుకొని ఇక్కడికి వస్తున్నాం మేము. మా హెల్త్ మీద మాకు ఇంప్రూవ్మెంట్ లేకుండా అసలు మాకు అనిపించలేదు. బయట ప్రైవేట్లో అవి పెట్టుకోలేక ఇక్కడ హోప్ తోటి ఎంతో మేము హోప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక దీంట్లో హోప్ అనిపించలేదు. ఎప్పుడు మాకు ట్రీట్మెంట్లో మేము ఎప్పుడు జెత్ అయిపోతామో మాకు తెలియడం లేదు. ఎందుకంటే మేము ఎంతో బయట అమౌంట్ లేక ఎంతో బాధపడి ఇక్కడికి వచ్చి హోప్ ఎంతో హాస్పిటల్ గాంధీ మంచిగా రక్షణగా మాకు సేఫ్గా ఉంటుందని మేము ఇక్కడ చూపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినాక హోప్లెస్ అయిపోతుంది. ఎన్ని గంటలు పడుతుంది మీకు క్యూలో? ఉదయం ఓపీ వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ని కలిసి 2 అవర్స్ పడుతుంది. నా పారాలైసిస్ వచ్చింది, 2 అవర్స్ నుంచి ఫస్ట్ ఓపీలో నించోవాల్సి వచ్చింది 1 అవర్. మళ్ళీ ఇక్కడ మెడిసిన్కి ఒక 2 అవర్స్ నించాల్సి వస్తుంది. 4 అవర్స్ నా హెల్త్ బాగాలేకుండా నించొని ఈ పరిస్థితిలో ఉంటున్నా అంటే నేను ఇప్పుడు ఇట్లా ఇక్కడ పిట్స్ వచ్చి పడిపోయినా నా ట్రీట్మెంట్ అవుతుందని నా మీద నాకే హోప్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇంత పబ్లిక్లో నేను ఒక్కరిని స్పెషల్ ఏం కాదు, కానీ అందరితో పాటు నేనే అని చెప్పి నేను మీద నించోవాల్సి వస్తుంది. ప్రైవేట్లో పెట్టుకోలేక మా దగ్గర డబ్బులు లేక దీన్నే నమ్ముకొని మేము బతుకుతున్నాం. తిరుగుతాం సార్, పట్టించుకుంటలేరు, ఏం లేదు డాక్టర్లు. ఆడలేదు, మందులు ఇవ్వలేదు. ఇంకా అక్కడ తిప్పుతారు, ఇక్కడ తిప్పుతారు, ఆడుకోమంటారు, ఇడిపోమంటారు, జల్దీ చేస్తలేరు. ఏం చేయాలి? సో ఇదే పరిస్థితి. మందుల కొరత అయితే ప్రతి హాస్పిటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టీఎస్ఎండీసీ సరఫరా చేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రజలు, రోగులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెస్ట్ హాస్పిటల్లో కావచ్చు, గాంధీ, ఉస్మానియాలో ఒక పక్క ఓపీ ఫుల్ అయిపోయి ఇన్ పేషెంట్లు బెడ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. నీలోఫర్ హాస్పిటల్లో అయితే ఒక బెడ్ మీద 4-3 ట్రీట్మెంట్ అందించిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో ఏ విధంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయో. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్లో ఫాగింగ్ కావచ్చు, జిహెచ్ఎంసీలో, అలాగే యాంటీ లార్వా ఆపరేషన్స్ కావచ్చు, అలాగే గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి రోగులకి మందులు సరిపడా అందించడము, డాక్టర్లందరూ కూడా ఓపీ సంఖ్య పెంచడం, ఓపీ కౌంటర్లు పెంచడం ద్వారా కొంత ఈ సమస్యను తగ్గించవచ్చు అని చెప్పేసి రోగులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో ప్రవీణ్, AVN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.